కొంతమంది తెలియక యేసు ప్రభు అంటే తక్కువ కులస్తుల దేవుడు అనుకుంటారు. నేను దీన్ని ఎక్కువ చెప్పి కొంతమందిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం కాదు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న కొలగజ్జి ద్వారా ఎక్కువ వాళ్ళు తక్కువ వాళ్ళనే ఆ తారతమ్యాలు భారతదేశంలో ఉన్నాయి. ఇప్పటికీ కూడా చాలా ప్రాంతాల్లో అంటరానితనం, అమానుషత్వం ప్రపంచంలో భారతదేశంలో ప్రాముఖ్యంగా ప్రాంతాల్లో ఉండే. పూర్వదినాల్లో కొన్ని ప్రాంతాలకు కొంతమంది రానిచ్చేవారు కాదు, బావుల్లో నీళ్లు తోడుకొని ఇచ్చేవారు కాదు. ఎందుకోసం అంటే ఈ బావులు మేము దవ్వించుకున్నాం, మీరు నీళ్లు తాగడానికి వీల్లేదు, ఎందుకంటే మీరు తక్కువ కులస్తులు అని వారిని ఊరు వెలుపల గెంటేశారు. వారికి హాస్పిటళ్ళు అందుబాటులో ఉంచలేదు, స్కూళ్ళు కాలేజీలు అందుబాటులో ఉంచలేదు, మీరు చదువుకోవడానికి వీల్లేదు, మీరు కొన్ని రకాల పనులు చేయడానికి మాత్రమే ఉండాలని కొంతమందిని నిర్బంధించారు, ఇబ్బంది పెట్టారు. ఇంకా దౌర్భాగ్యమైన పనులు చెబితే కొంతమంది ఇబ్బంది పడతారు, కానీ అవన్నీ చెప్పాలన్న ఉద్దేశం కాదు. జరగకూడని పనులు చాలా జరిగాయి మన భారతదేశంలో కేవలం కుల వ్యవస్థ వలన. కులం 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 అనే మాటను తీసుకొచ్చి అనేక మందిని భయంకరంగా ఇబ్బంది పెట్టారు. ఆ సందర్భంలో క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చి, మీరు కూడా దేవుని చేత ప్రేమించబడుతున్నవారే, మనుష్యులు అసమానతలు క్రియేట్ చేయొచ్చేమో కానీ దేవునికి అలాంటివి ఉండవు అని చెప్పి వాళ్ళని ఎంబ్రేస్ చేసుకున్నప్పుడు వారు యేసు ప్రభు దైవత్వాన్ని గుర్తించి యేసు ప్రభుని అంగీకరించి మొదలు పెడితే, అప్పటి నుంచి వీళ్ళు ఏమన్నారంటే, కొంతమంది ఈ తక్కువైన వారుగా పిలువబడుతున్న వారు యేసు ప్రభుని అంగీకరించారు కాబట్టి యేసు ప్రభు అనగానే తక్కువ కులస్తులకే దేవుడు అన్నట్టుగా చిత్రీకరణ చేశారు. కానీ దేవుడు అంటే ఆయన అందరికీ దేవుడు, అందరినీ ప్రేమిస్తున్న దేవుడు అనే విషయం కొంతమందికి ఇంకా అర్థం కాక యేసు ప్రభు అంటే కొన్ని కులాలకు మాత్రమే దేవుడు అనే అభిప్రాయం కొంతమందిలో ఉంటుంది. వాట్ యు హర్డ్ అబౌట్ జీసస్? నువ్వు యేసయ్య గురించి ఏం విన్నావు? ఏ అవగాహనలకు నువ్వు వచ్చావు?